టీడీపీలో నీ ఇష్టం వచ్చినట్టు చేసిన చంద్రబాబును చూసి ఊరుకున్నాం. వాపును చూసి బలుపనుకుని పిచ్చి పిచ్చిగా మాట్లాడతావా? ఎన్నో ఫైనాన్స్ కంపెనీలు ఎత్తేసిన చరిత్ర కేసినేని నానిది. చంద్రబాబు కాళ్ల మీద పడిన నాని బయటకొచ్చాక కూస్తున్నాడు. ఇంకోసారి వాగితే నీ బండారం మొత్తం బయటపెడతాం. చంద్రబాబును నమ్మి 2 సార్లు ఎంపీని చేస్తే నీ బతుకి ఆయన్ని తిడతావా? 4.5 ఏళ్లకు పైగా జగన్ పై మేము దమ్ముగా పోరాటం చేశాం. నువ్వు పిరికి పందవి కాబట్టి కోవర్టు రాజకీయాలతో పబ్బం గడుపుకున్నావు అని కేసినేని నానిపై బుద్దా వెంకన్న ఫైర్ అయ్యారు. అలాంటిది నువ్వు వాపుని చూసి బలుపు అనుకొని ఇవాళ అక్కడికి వెళ్ళి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతావా? కేసీఆర్ నాని దెబ్బకి ఎన్నో ఫైనాన్స్ కంపెనీలు ఎత్తేసారండి. అందుకే వీడి మాట వస్తే కాల్మని 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 అంటాడు. ఎందుకంటే వాడు ఒకవేళ డబ్బులు అడిగాడానికి అప్పించినాడు, కాల్మని అంటాడు. ఇవన్నీ ఒక మాస్టర్ ప్లాన్. ఏది మాట్లాడినా అతనికి అనుకూలంగా మాట్లాడుకోవడానికి వేసుకుని నక్క చంద్రబాబు గారి దగ్గరికి వెళ్తే కాళ్ళకు నమస్కారం చేసేవాడు, బయటకు వచ్చి మేకపోతు గాంభీర్యం ప్రదర్శించేవాడు. నీ ఇంకొకసారి కానీ చంద్రబాబు నాయుడు గారిని కానీ వ్యక్తిగతంగా విమర్శించావంటే నీ బండారాలు మొత్తం బయట పెడతావు. ఈసారి ఏంటి అనుకుంటున్నావు? పిచ్చి పిచ్చి ఆశాలు వేస్తున్నావు నువ్వు. చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడి నుంచి నువ్వు తరిగి కొడతావా? తట్టా బట్ట చదువుకొని వెళ్ళాలా? నీకు చెప్పే కదా, నీ ఇంటికి వచ్చి నీ బట్టల మూట నీ నెత్తి మీద పెట్టి అక్కడి నుంచి గాడి మీద ఎక్కించి జగ్గైపేట అవతల ఆంధ్ర బార్డర్లో వదిలి పంపిస్తాను. నేను ఏంటనుకున్నాను? పిచ్చి పిచ్చి వేషాలేకు. ఎంత విశ్వాసం లేని కుక్క పుట్టే ఇక్కడ. చంద్రబాబు గారి పాపం నమ్మి 2 సార్లు ఎంపీ చేస్తే నువ్వేంటి? నీ స్థాయి ఏంటి? నువ్వు ఎంపీ, అసలు ఎంపీ అనేది నువ్వు కలగన్నావా? నువ్వు కళ్ళలో నేను ఎంపీ అవుతాను అనుకున్నావా నువ్వు? చంద్రబాబు గారు ఎంపీ చేస్తే 2 సార్లు చేస్తే ఆయన మాట్లాడడానికి ఎలా వస్తుందా? పిరికి బందా. 4.5 ఏళ్ళు 4 సంవత్సరాల 10 నెలలు పోరాడావు జగన్మోహన్ రెడ్డి మీద. జగన్మోహన్ రెడ్డి వెనకతలు ఉన్నటువంటి కుక్కలు మరుగుతుంటారు. మేము పోరాడా దమ్ము, ధైర్యం, అది ధైర్యం నీకున్నా దమ్ము. పిరికిడా, పిరికి బందలరా మీరు. మేము ధైర్యవంతులు. మా నాయకుడి కోసం దేనికన్నా రెడీ అవుతాం మేము. వీడు గయ్యారాములు ఉన్నారు. ఇప్పుడు వీడి కొత్త పోస్ట్ వచ్చింది. తెలుగుదేశం పార్టీలోంచి కృష్ణా జిల్లాలో పోయారు చూసారు, అందులోకి గయ్యారాం. గయ్యారాంలకి అధ్యక్ష పదవి తీసుకున్నాడు ప్రస్తుతం. వీళ్ళందరికీ అధ్యక్షుడు వెనకాతలు తిరుగుతూ బాబు అయ్యా అని పోగు చేసుకున్నాడు. నువ్వు నోరు కంట్రోల్ చేసుకో. రేపు ఇంకో 2 నెలలు 3 నెలల్లో నీ పరిస్థితి ఏంటో, నువ్వేంటో, నీ రాజకీయ భవిష్యత్తు ఏంటో ప్రజలు తేల్చేయడానికి రెడీగా ఉన్నారు. విజయవాడలో రెడీగా ఉన్నారు. ఎన్నికలు ఎప్పుడు వస్తాయా? 2014, 2019 పశ్చిమ నియోజకవర్గంలో వీడికంటే మెజార్టీ వచ్చిందంట. ఏంట్రా నీకు వచ్చింది మెజార్టీ? పశ్చిమ నియోజకవర్గం ఎవరిదిరా? మాది. నువ్వెవడివి? నువ్వు ఎక్కడోడివి? పశ్చిమ నియోజకవర్గంలో నువ్వు 100 రూపాయలు సాయం చేశాను, ఫలానోడికి సాయం చేశానని చూపిస్తావా? ఇంకా నీ అప్పులు పోగొద్దని చెప్పమంటావా? పశ్చిమ నియోజకవర్గంలో ఎవరెవరి దగ్గర అప్పులు తీసుకున్నావో, ఎక్కొట్టావో? పశ్చిమ నియోజకవర్గం మాది. మా కష్టం మీద మాకు పెట్టేటువంటి ఇబ్బందులు మేము ప్రభుత్వం మీద పోరాటం చేసి అధికారం వస్తే అధికార పక్షాన్ని నిలబడబట్టి 2 సార్లు ఇక్కడ మెజార్టీ వస్తే వీడికి వచ్చిందంట. రేపు రా. రేపు నీకు పశ్చిమ నియోజకవర్గంలో మెజార్టీ వస్తుందనే ఏమన్నా ఇది ఉందని చెప్పు. నువ్వు మాటతే పల్లెలకి వెళ్ళి మరుగుతున్నాడు. అంత సౌమ్యంగా ఉంటుందండి. ఆమెకు వెళ్తే 4 ఎమ్మెల్యేలు అంట. 4 ఎమ్మెల్యేలు. అవును, నిజమే. అందరికీ స్వేచ్ఛ ఉంటుంది. నీలా సైకో కాదే. సెకండ్ హోమ్ అంటే ఏలిస్తాడు. ఇలాగా సెకండ్ హోమ్ అంటే ఏలిస్తాడు తెలుగుదేశం పార్టీలో. ఇప్పుడు అక్కడికి వెళ్ళి వాళ్ళ బూట్లు లాగుతున్నాడు. నాకబ్బా తంతారు కదా.
నాకపోతే తంతారు, అక్కడికి వెళ్ళి బూట్లు లాగుతున్నాడు. అది పిచ్చి పిచ్చి ఆశలు ఎక్కువ. కేసినేని భవన్ దాకా వచ్చేదాకా తెచ్చుకోకు. లాస్ట్ అండ్ ఫైనల్ ఒకటే ఒక మాట చెప్తున్నా, కేసినేని భవన్ దగ్గరికి వచ్చేదాకా తెచ్చుకోకు. నన్ను చంద్రబాబు గారి గురించి మాట్లాడుకో. పార్టీ మారావు, నీ పార్టీ సిద్ధాంతాలు నువ్వు మాట్లాడుకో, ఓటు అడుక్కో. ఎలా ఓడిపోతావు కాబట్టి ఎవడో నువ్వు అడుక్కున్నా ఎవడో వేసేవాడు లేడు ఓటు. కాబట్టికి నీ పార్టీ గురించి మాట్లాడుకో. చంద్రబాబు గారిని కానీ లోకేష్ బాబు గారిని కానీ దేవాంశను కానీ ఏమైనా మాట్లాడేవంటే ఈసారి నీ కేసినేని భవన్ దగ్గరికి రావాల్సిందని హెచ్చరిస్తున్నాను. అసలు ఒకటో రెండా అతనికి లేని అవలక్షణాలు లేవు. వాడి అద్దంలో చూసుకొని అన్నీ మాట్లాడుకుంటాడు. ఏవే ఉన్నాయి, అప్పులు ఎవరు కట్టాము, సెక్స్ రాకెట్లు ఎప్పుడు నడిపాము, ఆ స్థలాలు ఎక్కడ ఆక్రమించుకున్నాము, ఆ చంద్రబాబు గారికి ఎప్పుడు ద్రోహం చేశాము, ఇవన్నీ అద్దంలో చూడగానే గుర్తుకొస్తాయి. ఈ ఎవడు మాట్లాడతాడో అని బయటకు వచ్చాక ఒకడు ఉంటాడు, ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతాడు. బయటకు వచ్చి ఎవడని మాట్లాడతాడేమో అని ముందే వీడు ఉదాహరణకు ఏం లేదు. మీకు చిన్న విషయం చెప్పాలంటే, దొంగతనం చేసి పారిపోతూ దొంగ 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 నడుతాడు చూసారా, సేమ్ క్యారెక్టర్ అది కేసినేని నానిది. ఇంకేమైంది చూద్దాం. ఇంకా వాడికి ఈ ప్రెస్ మీట్తో నోరు మూసాడు. లేదా కేసినేని భవన్ దగ్గర చూస్తారుగా మీరు, వాడి బలం ఎంతో నా బలం ఎంతో. అంటే ఏదైనా మాట్లాడచ్చా? బెదిరియడం కాదండి, ఏదన్నా మాట్లాడచ్చా? తప్పు కదా. 2 సార్లు పార్లమెంట్ మెంబర్ చేస్తే చంద్రబాబు గారు ₹1 ఖర్చు లేకుండా, మర్చిపోయి ఇంకోటి 2,000 కోట్ల రూపాయలంట. మరి ఇది పెద్ద జోకు. 2,000 కోట్లు ఎన్ని సున్నాలు ఉన్నాయో చెప్పయ్యా నాని. లేదా నీ 2014లో వేసినటువంటి ఎన్నికల అఫిడవిట్లో నీ ఆస్తులు చూపించు, లేదా 2019లో నువ్వు చూపించిన ఆస్తులు నీ అప్పులు చూపించు. ఇప్పుడు 2019లో ఎంతమందికి అప్పులు కట్టేవో చెప్పు, ఎన్ని బ్యాంకులకు కట్టేవో చెప్పు. కట్టాలి కదా, బ్యాంకులకు కట్టాలిగా అప్పు ఉంటే. ఎన్ని బ్యాంకులకి నువ్వు అప్పు కట్టావు చెప్పమానండి. నువ్వు చంద్రబాబు గారిని అదే చాలా విచిత్రం. మోటాముళ్ళు చదువుకొని చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం నుంచి తను కొడతానంటే అసలు ఇంతకన్నా దారుణమైన మాట ఉందా? చిన్ని మా పార్టీలో ఉన్నాడు, చిన్ని ప్రజాసేవ చేస్తున్నాడు, చిన్ని కూడా 7 నియోజకవర్గాలు తిరుగుతున్నాడు. కాబట్టి కొన్ని మాటలు నాని అంటలా. ఎందుకు అంటలేదంటే అనేవాడిని, ఇంకా తాతలు కానీ ఎత్తేవాడిని, కానీ ఎత్తకూడదు. ఎందుకంటే ఈ చెడ్డోడికి ఒక మంచోడు తమ్ముడుగా ఉన్నాడు. వీడేం చెడ్డోడు, ఆ చిన్ని ఏమో మంచోడు. రావణుడు విభూషణుడు. కాబట్టి మనం ఏదన్నా మాట తిట్టామనుకో పాప మావాడికి కూడా తగిలిద్ది. అందుకని నేను ఇంకొద్ది కంట్రోల్లో ఉన్నా. ఆ కంట్రోల్ కూడా తప్పే వరకు చేసుకోవద్దు, అది కూడా చేతున్నాను. ఆ కంట్రోల్తో మాకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యం, చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ ముఖ్యం, తర్వాతే ఎవరైనా. అంతవరకు తెచ్చుకున్నావు అనుకో, కేసినేని భవన్ దగ్గరికి నేను వస్తా, నువ్వు ఎవరు తెచ్చుకుంటా తెచ్చుకో, ఓకేనా?